ఇప్పుడు అర్థమైందా నువ్వెక్కడున్నావా? మర్యాదగా నా బిడ్డ నాకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదు. ఎవరు ఎవరు నువ్వు? ఏమీ తెలియని వెర్రిబాగులదానిలా నటించుకో. హాస్పిటల్లో నన్ను చూడలేదు? ఇద్దరిని చంపొచ్చినోడ్ని. నిన్ను చంపడం నాకు పెద్ద లెక్క కాదు. బిడ్డను 5 ఏళ్లు పెంచావన్న ఒకే ఒక్క కారణంతో నిన్నేమీ చేయకుండా వదిలేస్తున్నాను. దాన్ని నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రియా నా కూతురు, నేను ఎవరికి ఇవ్వను. అలాగా? నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపి నా బిడ్డను తీసుకెళ్ళిపోతా. అది నీ వల్ల కాదు. ఆగవే, ఎక్కడికి పారిపోతావే? తలుపు తీయవే, ఎక్కడ దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను. ఆ రూమ్లో ఓనర్ గారి సామాన్లు ఉన్నాయి, ఆ రూమ్ వాడకండి మేడం. నా ఇంట్లో నా నుంచే తప్పించుకోవాలని చూస్తున్నావే? చూస్తాను. ఈ రోజు నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు. రియా, జోరా అరుస్తుంది చూడు. ఇదెప్పుడు ఇంతే, నేను టీవీ చూస్తున్నప్పుడే అరుస్తుంది. చూసావా లేదా రియా? నువ్వు ఇంకా అరుచుకో, ఎంతసేపు అయినా అరుచుకో. భయపడుకు రియా, కదలదు, వస్తున్నాను.
దాక్కున్నావా అమ్మా? ఇన్నాళ్ళు అమ్మతోనే ఉన్నావుగా, ఇకపై నాన్నతో ఉందిరా. ఎక్కడికి పోతావే? ఎక్కడ తీసుకొచ్చినావు? Yeah, please. Hey, stop. కొంచెం బ్యాక్ రా. కొంచెం బ్యాక్. స్టాప్. జూమ్. షిట్. రాహుల్ గారు, ఆ సూర్య బ్రతికే ఉన్నాడండి. పాపను కిడ్నాప్ చేసేది కూడా వాడే. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనపడింది. బట్ యూ డోంట్ వరీ, నేను సిటీలో ఉన్న చెక్ పోస్ట్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఒక మనిషి చనిపోయాడని డిక్లేర్ చేశాక కూడా బతకడం, హౌస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? ఎందుకు సాధ్యం కాదు? చాలా సందర్భాల్లో క్రిమేషన్ టైంలో తీసుకెళ్తున్నప్పుడు మనుషులు లేచి నిలబడిన ఎన్నో కేసెస్ హిస్టరీలో ఉన్నాయి. అంతేందుకు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి గుండె టెంపరీగా ఆగిపోతుంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ సిపిఆర్ చేసిన తర్వాత మొదలుపెట్టినవి ఎన్నో మెడికల్ డిస్టింక్టివ్ కేసెస్ మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం. అందుకే మన పెద్దవాళ్ళు శవాన్ని దహనం చేసేటప్పుడు పాడెని కిందకు దింపి 2-3 సార్లు చూస్తారు. డాక్టర్, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. లేడీస్ స్మెల్లో నువ్వు వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. రండి మీకోసం My ఎదురు resume and చూస్తాం. certificates. ఇప్పుడు ఆ పేపర్ ఏమో కూర్చోండి ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా? వద్దు సార్, థ్యాంక్ యూ. మీలాంటి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మా ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు సార్? ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. బట్ జాబ్ దొరికిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. ఎందుకు? మన సీతమ్మ దారిలో తీసుకోండి. మన ఇద్దరికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సారీ సార్, నాకు అర్థం కాలేదు. చూడటానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఆ మాత్రం అర్థం కావట్లేదా? నా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం మానేసి నీకే ఎందుకు ఇస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? మన ఎండి గారి ఇల్లు ఎక్కడుంది సార్? ఇప్పుడు ఎండి గారి గురించి ఎందుకండి? ఏం లేదు, మీ ఇంటి బదులు ఆయన ఇంటి పక్కన ఇల్లు తీసుకుంటే మీ సీట్లో నేను కూర్చోవచ్చు కదా. అవసరానికి అవకాశానికి 2 అక్షరాలు తేడా. ఒకటి అట్టు పక్కన ఉంది, ఇంకొకటి ఇటు పక్కన ఉంది. మనిషిగా మనకు ఉండాల్సిన సంస్కారాన్ని పక్కన పెడితే అటుది ఇటు ఇటుది అటు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. బీ కేర్ఫుల్. సంజు, ఏంటే బొమ్మతో పైకి చూపిస్తున్నావా? నన్ను నువ్వు చంపినా నీ కూతురు దొరకదు.
నేను వదిలిపెట్టినా వాడవుతాడ. ఎత్తుకొచ్చింది నేనైనా ఎత్తుకు రమ్మంది వాడు. ఎవడు వాడు? వాడు నీ వెనకే ఉన్నాడు. సర్ప్రైజ్! నీకు బాగా తెలుసు కదా, ఐ లైక్ టు గో స్ట్రైట్ టు ది యాక్ట్. అవునే, పాపనెత్తుకురమ్మని చెప్పింది నేనే. చచ్చి బతికాక పాప నా దగ్గరే ఉందనుకొని ఈ సూర్య నన్ను కలిసేందుకు ముంబై వచ్చాడు. పాప ఎక్కడ? వాడికి డబ్బు కావాలి, నాకు పాప కావాలి. వాడికి కావాల్సింది వాడికిచ్చా, నాకు కావాల్సింది తేవడానికి వాడు నీ దగ్గరకు వచ్చాడు. వాడు నిన్ను డబ్బులు అడిగితే నువ్వు నా కాళ్ళ బేరానికి వస్తావు అనుకున్నాను, కానీ నువ్వు మదర్ ఇండియావి కదా, ఒప్పుకోలేదు. అసలు పాపతో నాకేం పనని నీకు అనిపించొచ్చు. నేను ఏవైతే కలలు కన్నానో, స్టేటస్, ప్రెస్టీజ్, పవర్, అవన్నీ నాకు ఇంత దగ్గరకు వచ్చాక నాశనం చేశావు. అందరి ముందు నన్ను అవమానించావు, వదిలేసిపోయావు. టార్చర్ అనుభవించాను, అవమానాలు పాలయ్యాను. రే, తెలుసా మన బాస్ గాడి పెళ్ళాం వాడిని ఎందుకు వదిలేసిందో? మన బాస్కి విషయం లేదేమోరా. మరి మన చైర్మన్ కూతురు వాడిని ఎందుకు వదులుకుంది? బహుశా దానికి విషయం లేదేమోరా. నేను కరెక్ట్ అని ప్రూవ్ అవ్వాలంటే నువ్వు బ్యాడ్ అవ్వాల్సిందే. ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తావా? ఇదిగో చూడు. ఇట్స్ గేమ్ ఓవర్ ఫర్ యూ బేబీ. ఇది ఎవరు నమ్ముతారు అనుకుంటున్నావేమో, అందుకేగా సోషల్ మీడియా ఉంది. అబద్ధాన్ని కూడా నిజం చేసే కెపాసిటీ దానికి ఉంది బంగారం. బట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు డిసైడ్ వాట్ దే టాక్ అబౌట్. నువ్వు ఇంకొక మగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని మన పాపని అనాథన చేసావని చెప్పి నీ పేరు డ్యామేజ్ చేస్తాను. పాప నా దగ్గరికి వస్తేనే ఊరు జనం నేను చెప్పేది నమ్ముతారు. అందువల్ల నా స్టేటస్ పెరుగుతుంది, సక్సెస్ నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ నువ్వు ప్రాణాలతో ఉంటే ఇవన్నీ జరగడానికి ఒప్పుకోవే. అందుకనే నిన్నిక్కడికి వచ్చేలా చేసి చంపేమని చెప్పా. యూజ్లెస్ ఫెలో. ఒక చిన్న పని అది కూడా సరిగ్గా చేయలేకపోయాడు. అందుకనే నేనే చేయాల్సి వస్తుంది. అరే రే, నిన్ను చంపుతానని చెప్పి వాణ్ణి చంపేశానేంటని చూస్తున్నావా? వీడికి ఫెయిల్యూర్, నాకు నచ్చలా, చంపేశా. డబ్బు కోసం సొంత బిడ్డల్ని అమ్ముకునేవాడు రేపు అదే డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేయడని నమ్మకం ఏంటమ్మా? ఇక నువ్వు సంజన, రియా ఎక్కడుందో వెతుకు పో. మమ్మీ ఎక్కడ మమ్మీ? మమ్మీ మమ్మీ మమ్మీ
ఎక్కడికి పోతావే? ఓకే ప్రియా ఫైన్ కదా?